సోషల్ మీడియాలో ఒక సంచలనం ఈ ఆలయం. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతున్నాయో కూడా తెలుసుకోకపోయినా సరే ఈ గ్రామంలో ఈ ఆలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. దేవుడే లేడని దేవుడి ఉనికినే ప్రశ్నించే ఈ రోజుల్లో దేవుడే తనకు తానే స్వయంగా ప్రకటితమైతే ఈ ఆలయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం ఈ ఆలయం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని ఒకేసారి తన వైపు తిప్పుకున్నదే ఈ ఆలయం. ఈ దేవుడి పేరు చెబితేనే అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు, అనేక వివాదాలు, అనేక వివాదాస్పదమైన వ్యక్తులు గుర్తొస్తాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి. ఇంత ప్రచారం పొందిన ఈ ఆలయంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులున్నాయి, ఆలయంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్. మీరిప్పుడు చూస్తుందే ఎర్రవరం బాల ఉగ్ర నారసింహస్వామి ఆలయం ఫ్రెండ్స్. ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామం కోదాడికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. కోదాడ టు మేలచెరు రోడ్డులో కుడివైపున ఈ గ్రామం మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్వామివారు చెప్పినట్టుగానే వివాదాలన్నీ సద్దుమణిగిపోయి గ్రామస్తులందరూ ఒకతాటిపైకి వచ్చి అత్యంత అద్భుతంగా ప్రశాంత వాతావరణంలో కృష్ణశిలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడైన ఆ నారసింహస్వామి తన ఆలయంలో ఉన్న దుష్టులందరినీ తొలగించేసి తన కొరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. అనేక వివాదాలతో ప్రారంభమైన ఈ ఆలయం ఒక ప్రశాంత వాతావరణంలో ఒక అద్భుత ఆలయ నిర్మాణంతో సాగుతుంది. ఈ ఆలయం కోసం కోటప్పకొండ దగ్గరున్న గనిలోంచి కృష్ణశిలను తెప్పించి ఈ ఆలయ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ ఆలయం నిర్మాణం పూర్తవటానికి 3 సంవత్సరాల టైం పడుతుందంట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆర్టిఫిషియల్ క్యూ లైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయం లోపలికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మనం కూడా ఆలయం లోపలికి వెళ్ళి ఆ బాల ఉగ్ర నారసింహస్వామిని దర్శించుకుందాం. ఈ ఆలయంలో ఎటువంటి ఆధునిక అంగులు లేకుండా పూర్వకాలంలో గుడి నిర్మాణం ఎలా అయితే జరిగేదో అలాంటి పద్ధతుల్లోనే కృష్ణశిలను ఉపయోగించి ఈ ఆలయ నిర్మాణం చేయడం జరుగుతుంది. దేవుడు లేడు అనే మూర్ఖులకి ఈ స్వామివారే ఒక సమాధానం. ఇక్కడికొచ్చి మనం ఏ ధర్మబద్ధమైన కోరికని కోరుకున్నా సరే రోజుల వ్యవధుల్లోనే లేదా నెలల వ్యవధుల్లోనే ఆ కోరికలు నెరవేరుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో నిద్ర చేయటం వల్ల స్వామివారు మన స్వప్నంలో కనపడి మన సమస్యను అడుగుతున్నాడంట. వందలాది మంది భక్తులకి ఈ అనుభవం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఆదిశేషుడి పడగ నీడలో 3 రూపాల్లో ఆ లక్ష్మీ నారసింహస్వామి కొలువు తీరి ఉండటం జరిగింది. ఇక్కడ నారసింహస్వామి 3 అవతారాల్లో ఉద్భవించడం జరిగింది. ఒకటి బాల నారసింహస్వామిగా, 2 ఉగ్ర నారసింహస్వామిగా, 3 లక్ష్మీ నారసింహస్వామిగా. స్వామివారు తను ఉన్నాను అని నిరూపించుకోవడం కోసం 3వ రోజు ఓంకారాన్ని సృష్టించాడు. 5వ రోజు ఆంజనేయ స్వామిని విఘ్నేశ్వరుణ్ణి ఉద్భవింపజేశాడు. 7వ రోజు ఆ శివయ్యని అమ్మవారిని ఉద్భవింపజేశాడు. ఈ ఆలయంలో స్వామివారు ఏమి చెప్తే అదే జరుగుతుంది. ఇక్కడ స్వామివారు సాక్షాత్తుగా కొలువై ఉన్నాడు అనటానికి ఇదే నిదర్శనం. వందలాది మంది భక్తులకి వందలాది అనుభవాలు జరిగాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొనే గ్రామస్తులకి ఒక్కొక్క గ్రామస్తుడికి 10ల సంఖ్యలో స్వామివారి నిదర్శనాలు చూపించడం జరిగింది.
స్వామివారు ఏమి చెప్తే అదే జరుగుతుంది ఈ ఆలయంలో. మీరిప్పుడు చూస్తున్న ఈ ఆలయంలో స్వామివారి ముఖమండప నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం పూర్తిగా నిర్మాణం అవటానికి 2.5 నుంచి 3 సంవత్సరాల టైం పడుతుందంట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గ్రానైట్ అంటే కృష్ణశిలతోనే ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం 17 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. మహా అద్భుతమైన నిర్మాణం, ఒక గొప్ప మహా ఆలయంగా నిర్మాణంగా రూపుదిద్దుకుంటుంది ఈ ఆలయం. 2032 సంవత్సరం వచ్చే టైంకి ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం అవుతుందని, ఒక మహా ఆలయంగా రూపుదిద్దుకుంటుందని, తిరుపతి తర్వాత అంత విశిష్ట స్థానాన్ని ఈ ఆలయం పొందుతుందని స్వామివారు చెప్పడం జరిగింది. స్వామివారి గర్భాలయానికి కుడివైపున మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా వెలవడం జరిగింది. అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. స్వామివారు పుట్ట రూపంలో ఇక్కడ వెలవటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న పుట్టలోనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా ప్రకటితమవటం జరిగింది. ఈ స్వామివారికి భక్తులు కట్టిన ముడుపులు, ఉయ్యాలలు, గాజులు తదితరవి ముడుపు వస్తువులు భక్తులు కట్టడం జరుగుతుంది. నూతన దంపతులు ఇక్కడున్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలకి మంగళవారం రోజు అభిషేకం అర్చన చేయించుకొని స్వామివారికి అలంకరణ చేయటం వల్ల బాలుడి రూపంలో ఆ ఉగ్ర నారసింహస్వామి ఆ ఇంట పుడతాడంట. ఈ ఆలయంలో ఉన్న ఈ స్వామివారిని దర్శించి ఏ కోరిక కోరుకున్నా సరే అది తప్పనిసరిగా నెరవేరుతుందంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, భక్తులు ఒక రాయి మీద ఒక రాయి, ఒక రాయి మీద ఒక రాయి పెట్టడం జరిగింది. ఈ ఆలయంలో ఇలా పెట్టడం వల్ల సొంత ఇంటి కల నెరవేరుతుందంట ఫ్రెండ్స్. ఈ ఆలయం కొండ కింది భాగంలోనే మనకి భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి, అంటే ఈ ప్రాంతంలో స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించడం జరుగుతుంది, కోరిక నెరవేరిన భక్తులు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుందే కోరిక నెరవేరిన భక్తులు ఈ ప్రాంతంలోనే స్వామివారికి తల ఎంట్రుకలు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఆలయం వారు ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీలు వస్త్రాలు మార్చుకోవడం కోసం ప్రత్యేకమైన గది కట్టడం కూడా జరిగింది. స్వామివారు ప్రకటితమైనప్పుడు ముందుగానే చెప్పాడు, తన క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది అని. మొదట్లో శుక్రవారం పూట మాత్రమే అన్నదానం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి వేలాది మందికి ఈ ఆలయంలో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుందే వంటశాల. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పాత్రలు ఉన్నాయో. ఒక రోజుకు 6 నుంచి 7 వేల మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడున్న అన్నదానాన్ని స్వీకరించడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఆలయ సిబ్బంది ఒక ప్రశాంత వాతావరణంలో, ఒక పరిశుభ్రమైన ప్రదేశంలోనే ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ వాడే పాత్రల నుంచి ప్లేట్స్ వరకు, తాగే వాటర్ వరకు ఎక్కడ కూడా అపరిశుభ్రత వాతావరణం మనకు కనిపించదు. పరిశుభ్రమైన వాతావరణంలోనే వేలాది మందికి స్వామివారి అన్నాన్ని దానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది భక్తులు చేతులు కడుక్కోవటానికి ట్యాప్స్. భక్తులు తిన్న ప్లేట్ని ఇక్కడున్న ఈ లేడీసే శుభ్రం చేయడం జరుగుతుంది. అంతా ఒక క్రమశిక్షణగా, ఒక పరిశుభ్ర వాతావరణంలో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రేకుల షెడ్డులోనే ఇక్కడ నిద్ర చేసే భక్తులు రాత్రులు నిద్రించడం జరుగుతుంది. ఒకేసారి 7,000 మంది భక్తులు ఇక్కడ నిద్ర చేయొచ్చు ఫ్రెండ్స్. స్వామివారి పూజకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా మనకి ఈ కొట్లలోనే లభ్యమవుతాయి. అన్నీ కూడా సరసమైన ధరల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు వాడుకోవటానికి బొమ్మలు, అన్ని తాడులు, జెండాలు, సనాతన ధర్మంలో మనం వాడే ప్రతి వస్తువు కూడా ఇక్కడ లభ్యమవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఘర్షణాపూరిత వాతావరణం ఈ ఆలయంలో లేదు.
గ్రామస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి మహా అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.